ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప నగరంలోని స్థానిక ఐటీ సర్కిల్లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే లేదంటే ఫీజుల పేరుతో పాఠ్య పుస్తకాల పేరుతో రకరకాలుగా ఇప్పటికే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ విద్యాశాఖ అధికారులు మటుకు మాకేం సంబంధం లేదనే విధంగా వ్యవహరించడం ఇది చాలా బాధాకరం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. కానీ ఇప్పటికే అనేక చోట్ల అనేక గ్రీవెన్సర్లు అయితేనేమి విద్యాశాఖ అధికారులకు అయితేనేమి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఈరోజు దున్నపోతు మీద వాన కురిస్తే ఏ విధంగా ఇల్లు ఇచ్చుకోబోతుందో ఆ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను కాపాడాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రశాంత్, ఆర్ఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప నుంచి.